హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఇప్పుడు చాలా థియేటర్ల పైన రైట్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఎప్పటినుంచో కూడా ఉన్న సమస్యే. తెలుసు మనకు థియేటర్లలో ఫుడ్ విషయంలో భారీ రేట్స్ ఉండడం, అది ఎన్నో కంప్లెయింట్స్ కూడా రైజ్ అవ్వడం దాని పట్ల చూసాం. అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇష్యూని కూడా సీరియస్‌గా తీసుకున్నారు. థియేటర్ల మూసివేత అంశాన్ని ఎవరైతే తెరపైకి తీసుకొచ్చారో వాళ్ళ మీద కఠిన చర్యలుంటాయని చెప్పారు. అండ్ థియేటర్లలో ఇటువంటి సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయాల్సి ఉంది. అందుబాటులో ప్రతి ఆడియన్స్‌కి కూడా అందుబాటులో ఉండే విధంగా టికెట్ ధరలు, ఫుడ్ అవన్నీ కూడా ఉండేలా చూస్తామని కూడా చెప్పారు. సో, ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది? మరి దీనిపైన కొంత విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో, ఆ విమర్శలేంటి? వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, నమస్కారం సార్. సార్, మొదట అంటే థియేటర్లు మూసివేస్తున్నామని అనౌన్స్ చేసిన తర్వాత అది ఇటువంటి దారికి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహానికి గురి చేయడం మనం చూస్తున్నాం. సో, ఇప్పుడు ఆయన థియేటర్ల మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. థియేటర్లు ఏ రకంగా రన్ అవుతున్నాయి, దాంట్లో ఫుడ్ విషయంలో ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి కదా! మరి వాటిపైన ఒకసారి దృష్టి పెడదామని రైట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో, మరి ఇప్పుడు రైట్స్ జరగడం ఇదంతా కూడా ఏ విధంగా చూడొచ్చంటారు సార్? అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి అంశాన్ని చాలా డెలికేట్‌గా చూడాలి ఆదిత్య. అంటే ఎగ్జిబిటర్లది వాళ్ళ సమస్యలున్నాయి. డిస్ట్రిబ్యూటర్లయి వాళ్ళ సమస్యలున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే సినిమా ప్రొడక్షన్ బడ్జెట్ పెరగటం. సినిమా ప్రొడక్షన్ బడ్జెట్ పెరిగి సినిమా కాస్ట్‌లీ అయిపోవటం. దాంతో పాటుగా టిక్కెట్ల ధరలు పెరగటం. టిక్కెట్ల కంటే మెయిన్ ముఖ్యమైన రెండో అంశం ఏంటంటే ఒక అంటే స్నాక్స్, వాటర్ బాటిల్స్ ఇట్లాంటి వాటి ధరలు కూడా అనూహ్యంగా పెరగటం. ఓకే. ఇది దీని మీద ఎక్కడ నియంత్రణ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నియంత్రణ లేని పరిస్థితి నుంచి ఖచ్చితంగా నియంత్రణ దిశగా వెళ్ళేటటువంటి క్రమంలో ఈ దాడులు జరిగితే మాత్రం అంతవరకు హర్షణీయమే. ఓకే. కానీ దీని వెనక వాళ్ళు అంటే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఏదైతే థియేటర్ల యాజమాన్యాలు స్ట్రైక్ చేస్తామని అన్న కారణంగా మాత్రమే దాన్ని మనసులో పెట్టుకొని మాత్రం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇది అనూహ్యం అంటే ఆశించినటువంటి పరిణామంగా అయితే కాదు. ఓకే. ఆశించిన పరిణామం కాదు, అది హర్షణీయం కూడా కాదు. ఓకే. ఎక్కడ ఈ మొత్తం చైన్లో సినిమా విడుదలలో డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, అంతకంటే ముందు నిర్మాత, ఆ తర్వాత జరిగినటువంటి అంశాలు వీటన్నిటిని కనుక చూస్తే ఎక్కడైనా ఒకటైతే కీలకం. సినిమా అంటే నిర్మాణ ఖర్చు పెరిగింది అనేది ఖచ్చితం. నిర్మాణం ఖర్చు పెరగటం చుట్టూ తిరుగుతున్నటువంటి అంశం. అయితే సినిమా టిక్కెట్ల ధరలు పెరగటం నుంచి మొదలుపెట్టి ఆలోచిస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి. సినిమా టిక్కెట్లు, తర్వాత ఇటువంటి థియేటర్లో కొనుక్కునేటటువంటి వస్తువులు. ఇప్పుడు ఒక 30 years బ్యాక్, 20 years బ్యాక్ ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ పట్టుకెళ్ళి సినిమా హాల్లో తినేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడైతే అది లేదు. రెండోది, కనీసం వాటర్ బాటిల్ కూడా అలౌ చేయనటువంటి పరిస్థితి ఉంది. వాటర్ బాటిల్ని కూడా సినిమా లోపలికి బయట నుంచి తెచ్చుకోవడానికి ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ అమ్మే వాటర్ బాటిల్నే కొనుక్కోవాలి అనే దగ్గర థియేటర్లో జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి కమర్షియల్ యాక్టివిటీ ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయడానికి, దాన్ని నియంత్రించడానికి కనుక దాడులు జరిగితే అది హర్షణీయమని చెప్పక తప్పదు. ఓకే. సార్, ఇంకోవైపు నుంచి ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు థియేటర్లలో మూసివేత అంశాన్ని ఎవరైతే తెరపైకి తీసుకొచ్చారో వాళ్ళపై చర్యలు ఉంటాయని చెప్పేసి ఒక జనసేన ఎగ్జిబిటర్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి సస్పెండ్. అవును. అంటే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కి వాళ్ళకు థియేటర్ కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళకు మూసివేసే రైట్ వాళ్ళకు ఉండదా అన్నట్టుగా కూడా ఒక వైపు నుంచి విమర్శ. ఒకటి ఏంటంటే ప్రజా సమస్యల కోసమో, ప్రజలకు సంబంధించినటువంటి మిగతా విషయాల కోసమో ఇటువంటి సస్పెన్షన్లు కానీ, క్రమశిక్షణా చర్యలు కానీ జరిగితే హర్షించాల్సినటువంటి విషయం. క్రిమినల్ యాక్టివిటీ చేసినటువంటి వాళ్ళను, లేదంటే ఇంకా రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఉన్నటువంటి పరిస్థితిలో ఇటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే ఎవరైనా హర్షిస్తారు. తమ పార్టీకే చెందినటువంటి ఒక డిస్ట్రిబ్యూటర్ని, అదైతే ఒక ఎగ్జిబిటర్ని అంటే ఈ రకమైనటువంటి ఆరోపణలతోటి సినిమా రంగంలో సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే స్ట్రైక్ చేస్తా ఉన్నారో దానికి కారకుడు అనేటటువంటి కారణంతో సస్పెండ్ చేయడం కొంచెం ఆశ్చర్యకరంగానే చెప్పాలి. అంటే పార్టీకి సంబంధించినటువంటి ప్రజా సమస్యలను వదిలేసి, పార్టీకి సంబంధించినటువంటి విజన్ని వదిలేసి ఇది ఒక సినిమా చుట్టూ రాజకీయం తిరగడం మాత్రం ఆశించదగ్గ పరిణామం కాదని చెప్పక తప్పదు. నాకు బాగా గుర్తు, కాంగ్రెస్ నాయకులు అనేక మంది ఎన్టీఆర్ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు.
ఎన్టీఆర్ ఉండగా 35 ఏళ్ల క్రితం ఏ రకమైనటువంటి రాజకీయం ఉండేది? మేజర్ చంద్రకాంత్ సినిమా అంతా కాంగ్రెస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ లీడర్లని కొంతమంది పెట్టి చూపిస్తే దాన్ని కొంతమంది కాంగ్రెస్ లీడర్లు డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మన ఎన్టీఆర్కి వ్యతిరేకంగా లేదంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి అంటే కొంతమంది సినిమా హీరోలకు సంబంధించిన సినిమాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సందర్భం చూస్తాం. కాబట్టి ఆ రకమైనటువంటి పరిణామాలు చూడాలి. సినిమా చుట్టూ రాజకీయం తిరగటం ఒక ఎత్తు అయితే సినిమా కేంద్రంగానే రాజకీయం తిరగటం మాత్రం మరొక ఎత్తు. ఇది ఖచ్చితంగా హర్షణీయమైన పరిణామం అయితే కాదు. ఏ రకంగా చూసినా కానీ వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాన్ని తీసుకొచ్చి సినిమా రంగంలో రాజకీయంలో ముడిపెట్టడం మాత్రం సానుకూలమైనటువంటి పరిణామం కాదు. రాజకీయాలకు అది హర్షణీయం కాదని చెప్పక తప్పదు. ఓకే సార్, ఇటు ఏపీలో థియేటర్ల మీద రైడ్లు జరగడం అంటే ఫుడ్ రేట్స్ విషయంలో కంట్రోల్ తెచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అంటే సామాన్య జనానికి కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అదే తెలంగాణలో కూడా రావాలని ఇప్పుడు డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ముందు నుంచి కూడా ఇది ఒక కంప్లైంట్, మల్టీప్లెక్స్ లోకి వెళ్తే ఆ టికెట్ రేట్స్ కంటే ఎక్కువ ఫుడ్ రేట్స్ ఉంటున్నాయి అని చెప్పేసి వాపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి నిర్ణయం ఏమన్నా అంటే మల్టీప్లెక్స్ ప్రైవేషన్ తోటే సినిమా రంగంలో ఈ రకమైన మార్పులు వచ్చినాయి. సినిమా రంగంలో సినిమా థియేటర్ల దగ్గర ఉండేటటువంటి ఫుడ్ స్టాల్స్లో విపరీతమైన రేట్లు పెరిగినాయి. పాప్కార్నే 500, 600 పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దీనికి కారణమే మల్టీప్లెక్స్ అనేటటువంటి విమర్శ అయితే ఉంది. ఈ విమర్శకి పరిష్కారం ఏంటి? దీని రేట్లు తగ్గటం. దీని రేట్లకి దాని పట్ల ఏదో రకమైన నియంత్రణ అవసరం అనేటటువంటి చర్చ అయితే ఉంది. సినిమా టిక్కెట్ల మీదే నియంత్రణ ఉండాల్సినటువంటి ఒక పక్క డిమాండ్ చేస్తుంటే సినిమా టికెట్ రేట్లు సినిమా రిలీజ్కు ముందు వెళ్ళి 3,000, 4,000, 5,000 పెట్టి ఒక్కొక్క టికెట్ కొనేటటువంటి పరిస్థితి, ఈ పెడధోరణి ఏదైతే ఉందో ఆ పెడధోరణినే నియంత్రించాలి అనేటటువంటి సామాజికవేత్తల అభిప్రాయంలో దాంతోపాటు అడిషనల్గా ఇప్పుడు ఈ అంటే ఫుడ్ స్టాల్స్లో అదే సందర్భంలో కనీసం వాటర్ బాటిల్స్ రేట్లు కూడా విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది హర్షణీయమైన పరిణామం అయితే కాదు. ఇది తెలంగాణలో కూడా ఈ రకమైనటువంటి నియంత్రణ అవసరం అనేటటువంటి అంశం ఖచ్చితంగా విస్తృతంగా చర్చలోకి వచ్చింది. అయితే అల్లు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు గతంలో చూస్తే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఆ వివాదం సందర్భంగా ఇది సంజయ్ థియేటర్ వివాదం సందర్భంగా మరొకసారి రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వము, మొదటి కొన్ని రోజులు రేట్లు పెంచడానికి మేము అనుమతి ఇవ్వమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తర్వాత కాస్త ఒత్తిడికి తలకి 1-2 సందర్భాల్లో రిలాక్స్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు హరిహర వీరమల్లు అనేది ఏ రకమైనటువంటి ఫలితం చూపిస్తుంది తెలంగాణలో అనేది ఖచ్చితంగా చూడాలి. అదే సందర్భంలో త్వరలో బాలకృష్ణ సినిమా కూడా ఏదో వస్తున్నట్టుంది. బాలకృష్ణ సినిమా కూడా వస్తుంది కాబట్టి వీటన్నిటి ప్రభావం ఎట్లా ఉంటుంది, వీటన్నిటి ప్రభావం ఏ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తుంది అనేది ఖచ్చితంగా చూడాలి. రెండోది, మేజర్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజే ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ముందడుగుకి ఆయన ఏ రకంగా సానుకూలంగా స్పందిస్తారా లేదా అని కూడా ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.